హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ పచ్చిమిర్చి బటర్ రోస్ట్. దీనికోసం నేను 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని ఒక గిన్నెలో లేదా ఇలా ఒక బాక్స్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని ఈ పన్నీర్ క్యూబ్స్ని అందులో వేసి టాస్ చేసుకున్నాను అనమాట. జస్ట్ అంటే వాటికి పట్టిందనమాట. ఇలా ఉప్పు కారం పట్టించిన ఈ పన్నీర్ని పక్కన పెట్టేద్దాం ఒక 15 నిమిషాలు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఒక బటర్ క్యూబ్ వేసుకుని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేయించేసుకుందాం. పన్నీర్ వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం మిరియాల పొడిని అలా స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి కలిపేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక క్యూబ్ బటర్ వేసుకుని స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ మీడియం సైజు, అలాగే ఒక టమాటా, ఒక 8 నుంచి 9 వరకు, అంటే 8-9 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, అలాగే ఒక 6 పచ్చిమిర్చి. అది వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక బటర్ క్యూబ్ వేసి పేస్ట్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు చూసుకొని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కలిపేసుకుని కొంచెం నూనె పైకి తేలిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. అలా చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. అప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది, మీరే గమనిస్తారు చూడండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పావు కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. పెరుగును ముందుగానే మీరు లంప్స్ లేకుండా శుభ్రంగా మెత్తగా స్పూన్ పెట్టి కలుపుకోండి. అప్పుడు ఇలా మీకు రాదనమాట, స్మూత్గా వస్తుంది పేస్ట్. తర్వాత మనం వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా లాస్ట్లో యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పచ్చిమిర్చి బటర్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ దేనిలో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.